అందరికీ శుభోదయం. ఈరోజు మనం భద్రాసనం వేయి విధానం, దానివలన కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం. ముందుగా భద్రాసనం గురించి తెలుసుకుందాం. భద్ర అనే సంస్కృత పదానికి శుభకరమైన లేక శ్రేష్టమైన అనే అర్థం వస్తుంది. ఈ ఆసనాన్ని ప్రతిరోజు అభ్యసించడం వలన అనేక వ్యాధులు నివారించబడతాయి. ఈ ఆసనాన్ని ప్రతిరోజు అభ్యసించడం వలన శరీరానికి స్థిరత్వం పెరుగుతుంది. అలాగే పొట్టకండాల ఒత్తిడి తగ్గి ప్రేరణ జరుగుతుంది. అలాగే స్త్రీలకు నెలసరి సమయంలో వచ్చే నొప్పులు తగ్గుతాయి. కాళ్ళలో మంచి ఫ్లెక్సిబిలిటీ పెరిగి కాళ్ళ కండరాలకు మంచి వ్యాయామం జరుగుతుంది. అలాగే అంతర్గత శాంతిని ప్రోత్సహించడానికి చాలా చక్కని ఆసనము. అంతేకాకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు వేయడం వలన మూత్రపిండాలు, మూత్రాశయము మరియు ప్రొస్టేట్ మొదలగు అవయవాల ఆరోగ్యాన్ని కాపాడడానికి చాలా చక్కగా ఉపకరిస్తుంది. వెరికోస్ వెయిన్స్ నుండి ఉపశమనం కలిగించే సామర్థ్యం ఈ ఆసనానికి ఉంది. కావున ప్రతిరోజు ఈ ఆసనాన్ని అభ్యసించి ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఆసనాన్ని ప్రారంభిద్దాం. ఇప్పుడు భద్రాసనం వేద్దాం. ముందుగా దండాసన స్థితిలోకి రండి. రెండు కాళ్ళని మడిచి రెండు కాళ్ళ పాదాలను ముందుకు దగ్గరగా తీసుకురండి. రెండు అరకాళ్ళు ఒకదానితో ఒకటి తాకే విధంగా రెండు చేతులతో ఇలా పట్టుకొని ఇప్పుడు రెండు కాలి మణులు కూడా సేవని నాడికి ఇరువైపులా కూడా అలా ఉంచండి. వెన్నెముక నిటారుగా ఉంచండి. క్లోజ్ యువర్ ఐస్. ఈ స్థితిలో సాధారణ శ్వాసలు ఉండాలి. ఈ స్థితిలో సుమారుగా ఒక 20 నుంచి 30 నిమిషాలు సాధారణ శ్వాసలో ఉండి మరలా యథాస్థితిగా రావాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. రిలాక్స్. ఇదే స్థితిలో ఉంటూ ఇప్పుడు బటర్ఫ్లై పోజ్ లేదా తిత్లీ ఆసనం వేద్దాం. ఇప్పుడు రెండు మోకాలను సీతాకోక్షులకు రెక్కల మాదిరిగా ఆడిస్తూ ఉండాలి. వెన్నెముక నిటారుగా ఉండాలి. ఈ స్థితిలో సాధారణ శ్వాసలో ఉండాలి. రెడీ? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. Relax. Swasti.